తర్వాత ఎక్కడైనా పోలీసులు పట్టారు అనుకోండి. సో, పోలీసు ఏం చేస్తోంది? పెనాల్టీ వేస్తోంది. అంటే ఇది రూల్. ఈ రూల్‌ని మీరు ఉల్లంఘించారు కాబట్టి మేము పెనాల్టీ వేస్తున్నాం అంటున్నా. సో, పెనాల్టీ కట్టేసాం గదా! అంటున్నారు. సో, పోలీసులు మీరు చట్టాన్ని ఉల్లంఘించారన్న విషయాన్ని చెప్తూ పెనాల్టీ వేశారే తప్పితే, మీ ఆత్మల రికార్డయిన పాపాన్ని తీయలేదు. ఆత్మల రికార్డయిన పాపాన్ని తీసే పవర్ పోలీస్‌కి లేదు. పోలీసు చెప్పగలరు మీకంతే ఇక్కడ ఉల్లంఘించారు మీరు అని. ఆ పాపాన్ని తీసే పవర్ ఆయనకొక్కడికే ఉంది. సో, ఈరోజు దేశం యొక్క చట్టాలను ఉల్లంఘించినా, భగవంతుని యొక్క చట్టాలను ఉల్లంఘించినా పాపం జమవుతుంది. చట్టాలను పాటిస్తే పుణ్యం జమవుతది. సో, ప్రతి నిమిషము దీని మీదనే ఆయన అలర్ట్‌నెస్ పెట్టుకోవాలంటున్నారు. సో, ఈ ఆత్మ అని తెలిసినప్పుడు మన బుద్ధే మనకు గైడెన్స్ ఇస్తది. సో, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎన్ని పుస్తకాలు చదవాలంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ జ్ఞానం నేను చెప్తున్నా అంటే నేనేం వందల్లో, వేలలో పుస్తకాలు ఏం చదవలేదు. అవసరం గూడా లేదు. ఎందుకంటే జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం అది. సో, దేశం యొక్క చట్టాలను బట్టి, భగవంతుని చట్టాలను బట్టి ఎందుకు పెట్టారు చట్టాలు? ఈరోజు క్రమశిక్షణ అన్నది ఉండడం కోసం. ఆ ట్రాఫిక్ రూల్సే లేవనుకోండి, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తూ ఉంటే, డ్రైవింగ్ జేయడం ఇబ్బందయిపోతది. ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ అంటూ లేకపోతే యాక్సిడెంట్‌లకు అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి మన మంచి కోసమే దేశంలో ఆ రూల్స్ అంటూ పెట్టారు. అంటే ఉదాహరణ ఇస్తున్నాను. సో, భగవంతుడు గూడా ఏదైతే మనకి ధర్మాన్ని బోధిస్తున్నాడో, మన జీవితం క్రమశిక్షణ ప్రకారం ఉండడం కోసమే ఇచ్చారు. ఆ క్రమశిక్షణ అన్నది లేనప్పుడు అంటే ఆ ధర్మాన్ని పాటించినప్పుడు డెఫినెట్‌గా అక్కడ చట్టం ఏదైతే ఉందో, ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తది. ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఒక బీజం ఎన్నో ఫలాన్ని అది ఖచ్చితంగా పనిచేస్తది.